హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 2వ తారీఖు 3వ తారీఖు అక్టోబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. సో అందరికీ కూడా ముఖ్యమైన గమనిక అండి, మరి ఇటీవల ప్రారంభించినటువంటి ఆఫర్స్ మన యాప్లో అన్ని కోర్సుల పైన అలాగే ఉన్నాయండి, ఇంకా తీసివేయలేదు. ఏపీకి సంబంధించినవి, తెలంగాణకు సంబంధించినవి, ఆర్ఆర్బీ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి భారీ ఆఫర్స్ ఉన్నాయి. ఫుల్ కోర్సుల పైన, టెస్ట్ సిరీస్ల పైన కూడా. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి వెంటనే తీసుకోండి, ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. అంతర్జాతీయ ఖోఖో ఫెడరేషన్ సహకారంతో 2025లో ప్రారంభ ఖోఖో ప్రపంచ కప్ నిర్వహించే ప్రణాళికలను ఇటీవల వెల్లడించిన దేశం పేరేంటి? విచ్ కంట్రీ రీసెంట్లీ రివీల్డ్ plans to host the inaugural Coco World Cup in 2025 in collaboration with the International Coco Federation? ఏ దేశం అండి? ఇండియా అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ ఖోఖో ఫెడరేషన్ సహకారంతో 2025లో భారతదేశంలో ప్రారంభ ఖోఖో ప్రపంచ కప్ నిర్వహించే ప్రణాళికలను వెల్లడించింది. ఈ చారిత్రాత్మక సంఘటన ఈ సాంప్రదాయ భారతీయ క్రీడా ప్రపంచ గుర్తింపు వైపు ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. నెక్స్ట్ వన్. మరి ఈ టోర్నమెంట్ నిర్మాణంలో పాల్గొనడం, గ్రౌండ్ బ్రేకింగ్ ఛాంపియన్షిప్ వీటిని కలిగి ఉంటుందండి. మరి 6 ఖండాల నుంచి 24 దేశాలు, 16 పురుషుల జట్లు మరియు 16 మహిళల జట్లు వారం రోజుల పాటు అధిక తీవ్రతతో కూడిన మ్యాచ్ల సిరీస్గా దీన్ని చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సంక్షోభంపై చర్చించడానికి G7 దేశాల దౌత్యపరమైన పరిష్కారానికి ఇటీవల పిలుపునిచ్చిన G7 దేశాల అధ్యక్ష దేశం ఏది? The G7 president recently called for a diplomatic solution to the given crisis in the Middle East. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి ఇటీవల మనకు ఇజ్రాయెల్ లెబనాను ఇజ్రాయెల్ పైన మరి భీకరమైనటువంటి యుద్ధం అయితే జరగడం మనం చూడవచ్చండి. మరి దాన్ని తగ్గించడానికి G7 దేశాల యొక్క ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఈ దేశము మరి ఈ యొక్క G7లో ఉన్నటువంటి సభ్య దేశాలకు పిలుపునిచ్చిందండి చిన్న మీటింగ్ నిర్వహించడానికి. ఏ దేశము? ఆప్షన్ బి ఇటలీ అండి. అక్టోబర్ 2, 2024 ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోని మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సంక్షోభంపై చర్చించడానికి G7 నాయకులను పిలిచారు. G7 యొక్క భ్రమణ అధ్యక్ష పదవి కలిగి ఉన్న ఇటలీ పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొనడంలో తన నిబద్ధతను నొక్కి చెప్పింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ లెబనీస్ సరిహద్దు మరియు ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణి దాడిపై దృష్టి సారించింది. దౌత్య ప్రయత్నాలు మరియు G7 నాయకత్వము. లెబనాన్లో మరి అస్థిరతతో సహా ఇటీవలి పరిణామాలపై మెలోని ప్రభుత్వము లోతైన ఆందోళన వ్యక్తం చేసింది. G7 అధ్యక్షుడిగా ఇటలీ పాత్ర ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తుంది, ముఖ్యంగా దౌత్యము ద్వారా. ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ఏ నగరంలో ఉన్న రహదారికి అధికారికంగా జమైకా మార్గ్ అని పేరు పెట్టినట్లుగా ప్రకటించారు? The Prime Minister Narendra Modi announced that a road in which city in the country has been officially named as Jamaica Marg. Answer option D అండి, ఢిల్లీ. ఓకే, చూద్దాం. ఒక ముఖ్యమైన దౌత్య సంజ్ఞలో న్యూఢిల్లీలోని జమైకా హై కమిషన్ ముందు ఉన్న రహదారికి అధికారికంగా జమైకా మార్గ్ అని పేరు పెట్టినట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. ఈ ప్రకటన జమైకన్ ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నేస్తో సంయుక్తంగా విలేకరుల సమావేశంలో 2 దేశాల మధ్య లోతైన సంబంధాలను హైలైట్ చేసింది. క్వశ్చన్ నెంబర్ 4. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ధరి అభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ DAJGUAని ఇది ఒక పథకం అండి. ప్రధాని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ధరి అభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ on the occasion of మహాత్మా గాంధీ జయంతి ఇన్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో ప్రారంభించారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జార్ఖండ్. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జార్ఖండ్లోని హజారీబాగ్ నుండి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ధరి ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ప్రారంభించారు. ఈ పథకం మొత్తము 79,156 కోట్లను కేంద్ర మంత్రిత్వ సహకారంతో ఖర్చు చేసింది. మరి 56,333 కోట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం 22,823 కోట్లు ఈ ఈవెంట్కు ఖర్చు చేసినట్లుగా తెలియజేశారు. మరి ఈవెంట్కి హాజరైన వారు గౌరవనీయులైన గవర్నర్ జార్ఖండ్ శ్రీ సంతోష్ అగర్వాల్, గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ జువాల్ ఓరం,
కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి వి హబ్ నోడల్ సంస్థగా పనిచేస్తున్న మహిళా వ్యవస్థాపక ప్లాట్ఫామ్ యొక్క మొదటి రాష్ట్ర అధ్యయనాన్ని ఈ రాష్ట్రంతో కలిసి ప్రారంభించారు. నీతి ఆయోగ్ launched the first state chapter of a women entrepreneurship platform. With which state we is acting as a hub nodal organization to promote women entrepreneurs. ఏ రాష్ట్రంతో కలిసి ప్రారంభించిందండి? తెలంగాణ. చూద్దాం. తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒక సంచలనాత్మక చొరవలో నీతి ఆయోగ్ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి వి హబ్ నోడల్ సంస్థగా పనిచేస్తున్న మహిళా వ్యవస్థాపక ప్లాట్ఫామ్ యొక్క మొదటి రాష్ట్ర అధ్యయనాన్ని ప్రారంభించింది. లక్ష్యం మరి వివిధ రంగాలలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం మరియు మద్దతు ఇవ్వడం, వారి వ్యాపార వృద్ధిని మెరుగుపరచడానికి వనరులు, సాధనాలు మరియు బలమైన నెట్వర్క్ను అందించడం లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ను ఇటీవల ఏ దేశం తమ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ప్రకటించారు? విచ్ కంట్రీ యాజ్ అ రీసెంట్లీ బ్యాన్డ్ UN సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఫ్రమ్ ఎంటరింగ్ దే కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇజ్రాయెల్. ఓకే, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కర్ట్ UN సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ను ఇజ్రాయెల్లో అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించాలని మరియు ఇజ్రాయెల్లోనికి అతని ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించినట్లుగా ప్రకటించారు. మరి ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణిదాడులను ఖండించడంలో విఫలమైనందుకు UN చీఫ్ యాంటోనియో గుటెరస్ను వారి యొక్క ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించడాన్ని చూడవచ్చు. ఇజ్రాయెల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందని మరి విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కర్ట్జ్ ప్రకారము ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడిని నిస్సందేహంగా ఖండించడంలో గుటెరస్ విఫలమైనందున ఇజ్రాయెల్ UN సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ను దేశంలోనికి ప్రవేశించకుండా నిషేధించింది. నెక్స్ట్ వన్, భారత ప్రచురణకర్తల సమైక్య ఏటా అందించే ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డును ఈ ఏడాది క్రింది వారిలో ఎవరికి అందజేశారు? Who among the following has been awarded the Friends of Publishing Award by the Federation of Indian Publishers this year? ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ ఏ, కృత్తివెంటి శ్రీనివాసరావు గారికి లభించిందండి. భారత ప్రచురణకర్తల సమైక్య ఏటా అందించే ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు అందుకున్నారు. మరి పుస్తక ప్రచురణ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ పుస్తకాన్ని ఇస్తారు. మరి మంగళవారము ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ఆయనకు అవార్డు ప్రదానం చేయడాన్ని ఇక్కడ చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ తెలంగాణ ప్రాంత నూతన CGM అంటే చీఫ్ జనరల్ మేనేజర్గా క్రింది వారిలో మరెవరు ఎంపికయ్యారు? Who among the following has been selected as a new CGM, Chief General Manager of Telangana Region of National Agriculture and Rural Development Bank? Answer ఆప్షన్ బి అండి, బి ఉదయ్ భాస్కర్ గారు. ఓకే, చూద్దాం. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ తెలంగాణ ప్రాంత నూతన CGMగా బి ఉదయ్ భాస్కర్ గారు మంగళవారం హైదరాబాద్లోని ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందినవారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో PG చదివారు. 1993లో కర్ణాటకలోని నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో అధికారిగా చేరి 31 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో పనిచేశారు. నెక్స్ట్ వన్, కేంద్ర జల సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? Who has recently been appointed by the central government as the chairman of the Central Water Commission? Answer option C, శ్రీ రాజేష్ కుమార్ వర్మ. చూద్దాం. కేంద్ర జల సంఘం చైర్మన్గా రాజేష్ శ్రీ కుమార్ వర్మకు కేంద్రము బాధ్యతలు అప్పగించింది. జలశక్తి మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన 3 నెలల పాటు ఈ బాధ్యతలను నిర్వహిస్తారు. CWC చైర్మన్గా ఉన్న ఖుష్విందర్ సింగ్ వోరా పదవి విరమణ చేయడంతో ఈ స్థానము ఖాళీ ఏర్పడింది. నెక్స్ట్ వన్, ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి అంటే నాటో ప్రధాన కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మార్క్ రూట్ ఏ దేశానికి చెందినవారు? మార్క్ రూట్ who recently took over
as the Secretary General of North Atlantic Treaty Organization NATO belongs to which country? ఆన్సర్ ఆప్షన్ డి నెదర్లాండ్ అండి. ఓకేనా, చూద్దాం. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటో ప్రధాన కార్యదర్శిగా 10 ఏళ్ల పాటు వ్యవహరించిన జేన్స్ స్టోలెన్బర్గ్ మంగళవారం రాజీనామా చేసి ఆ పదవి బాధ్యతలను నెదర్లాండ్ మాజీ ప్రధానమంత్రి మార్క్ రూట్కు అందించారు. నార్వే దేశానికి చెందిన స్టోలెన్బర్గ్ 2014లో నాటో ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. తన తర్వాత ఈ పదవి చేపట్టడానికి అన్ని విధాల అర్హుడు మార్క్ రూట్ అని ఆయన ప్రశంసించారు. రూట్ 14 ఏళ్ల పాటు నెదర్లాండ్ ప్రధానిగా కూడా ఉండడమైతే చూడవచ్చు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న చారోన్ అనే పేరు గల ఉపగ్రహంపై కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్లుగా కనుగొన్నారు. అయితే ఇది ఏ గ్రహానికి ఉపగ్రహం? రీసెంట్లీ ఇన్ ద న్యూస్ కార్బన్ డైఆక్సైడ్ వాజ్ ఫౌండ్ ఆన్ ఏ శాటిలైట్ నేమ్డ్ చారోన్, బట్ ఆఫ్ విచ్ ప్లానెట్ ఈజ్ ఇట్? ఆన్సర్ ఆప్షన్స్ అండి ప్లూటో అండి. ఓకే, చూద్దాం. గ్రహం ప్లూటోకు అతిపెద్ద చంద్రుడైన చరోన్పై కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వాయువుల ఉనికిని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. బాహ్య సౌర వ్యవస్థలో మంచు ఎలా ఆవిర్భవించింది, ఆ తర్వాత ఎలాంటి మార్పులకు లోనైంది అర్థం చేసుకునేందుకు ఈ పరిణామం దోహదపడే అవకాశాలు ఉన్నాయి. మరి ప్లూటోకు 5 సహజ చందమామలు ఉన్నాయి. వాటిలో చరోన్ అతిపెద్దదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్లాడియా షెన్బోమ్ ఏ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు? క్లాడియా షెన్బోమ్ వాజ్ రీసెంట్లీ స్వాన్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? క్లాడియా షెన్బోమ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలుగా క్లాడియో షెన్బోమ్ 62 సంవత్సరాల వయసులో మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాస్త్రవేత్తగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన క్లాడియా ముందు మరి పెచ్చురెల్లుతున్న హింస, మందగించిన ఆర్థిక పరిస్థితి, హరికేన్ ఇక్కట్లు వంటి పలు తక్షణ సవాళ్ళు అయితే ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు సైతము మెక్సికో స్థితిగతులపై ప్రభావము చూపే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. 2024 చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీ విజేతగా నిలిచిన క్రీడాకారుని పేరేంటి? వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది విన్నర్ ఆఫ్ ది 2024 చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్? ఆప్షన్ ఏ కార్లోస్ అల్కరాజ్. చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీ విజేతగా స్పెయిన్ యువ కిరీటం కార్లోస్ అల్కరాజ్ నిలిచారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ 6-7, 7-6, 6-4, 7-6, 7-3తో ప్రపంచ నెంబర్ 1 జానిక్ సిన్నర్పై విజయం సాధించారు. 3వ ర్యాంకులో కొనసాగుతున్న అల్కరాజ్ టాప్ సీడ్ సిన్నర్ను మట్టి కరిపించడం ఇది ఏడాది 3వసారిగా చెప్పుకోవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న అగ్ని-4 క్షిపణి ఏ సంస్థ అభివృద్ధి చేసింది? అగ్ని-4 మిసైల్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? DRDO. ఇటీవల ఆసియా రాబందుల కోసం భారతదేశంలోని మొదటి సంరక్షణ మరియు పెంపక కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ కన్జర్వేషన్ అండ్ బ్లీడింగ్ సెంటర్ ఫర్ ద ఏషియన్ కింగ్ వల్చర్ ఇనాగ్రేటెడ్? ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. BPALM రెజిమెంట్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ వ్యాధికి సంబంధించింది? BPALM రెజిమెంట్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డిసీజ్? ఆప్షన్ సి క్షయవ్యాధి. ఇటీవల వార్తల్లో చూసిన బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ ఏ దేశంలో ఉంది? బరాకా న్యూక్లియర్ ఎనర్జీ పవర్ ప్లాంట్ లేదా ఎనర్జీ ప్లాంట్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆప్షన్ డి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇటీవల వార్తల్లో కనిపించే గ్లోబ్చా టైర్నాన్సిస్ మరియు గ్లోబ్చా జానకియే అంటే ఏమిటి? వాట్ ఈజ్ అ గ్లోబా అండ్ టైర్నాన్సిస్ అండ్ గ్లోబా జానకియే సీన్ ఇన్ ద న్యూస్? వాట్ ఈస్ దిస్? ఏంటండి ఇది రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్? ఆప్షన్ బి అల్లం కుటుంబం నుంచి కొత్త జాతుల మొక్కలు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.